తన భద్రత పెంచాలని జగన్ అంటుంటే జగన్ నుంచి భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఎమ్మెల్యే అయినా జగన్కి సీఎం తరహా సెక్యూరిటీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జగన్ గ్రహించాలని కోరారు. అదేవిధంగా ఫలితాలు రాకముందే కౌంటింగ్ కేంద్రం నుంచి పారిపోయిన వల్లభనేని వంశీ కొడాలి నానిని పేర్ని నాని తను దాచాడన్న అనుమానాలు తమకు ఉన్నాయన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు సెక్యూరిటీ గురించి. ఇవాళ సెక్యూరిటీ కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు సెక్యూరిటీ కాదు, ప్రజలకు సెక్యూరిటీ కావాలి. నీ నుంచి నువ్వు చేసినటువంటి పాపం నువ్వు ఎంటర్ అయితే భయపడిపోతున్నారు ఇవాళ ప్రజలు. మళ్ళీ ఎక్కడ ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోద్దా అని చెప్పి భయపడుతూ ఉన్నారు. ఇవాళ నువ్వు ఆంధ్ర రాష్ట్రం రావాలంటే ఎవరో ఒకటి చనిపోవాలి. ఎక్కడో చోట శవం ఉంటే గద్దలాగా వచ్చి వాడడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ సెక్యూరిటీ ఇచ్చే విషయంలో, ప్రజాస్వామ్యబద్ధంగా నడిపే పాలన విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతో ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య విలువలకి, డెమోక్రసీకి దాటి ఎప్పుడు కూడా ఆయన పరిధి దాటి ప్రవర్తించలే. ఇవాళ దీనికి ఒక కమిటీ ఉంది. మీకు సెక్యూరిటీకి సంబంధించినటువంటి కమిటీ ఆదేశాల ప్రకారం చేస్తారు తప్ప మీరేదో సీఎం సెక్యూరిటీ కావాలి, పీఎం సెక్యూరిటీ కావాలంటే ఇవాళ సాధ్యం కాదనే విషయాన్ని కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఎక్కడో ఉన్నా అని చెప్పి ఊహించుకుంటా ఉన్నాడు ఆయన. కౌంటింగ్ జరుగుతుంటేనే పారిపోయారు. నేను వాళ్ళు చేసిన పాపాలు అలా తెలుసు. వాటి వల్ల ప్రజల నుంచి ఎవరో రెడ్ బుక్ అవసరంలా. నిజంగా వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే రోడ్డు మీద నడిచి వెళ్ళమని ఇదే పేరు నాని హైదరాబాద్ వెళ్తే సరివారు అక్కడ ఏదో అక్కడేదో అక్కమాసలు కొనుక్కుంటాకి వెళ్ళినట్టున్నాడు. వెళ్ళినప్పుడు కర్రలు ఇచ్చి కనకబడ్డారు. భయపడిపోయి కార్ల మీద పారిపోయి పరిగెత్తుకొని వచ్చారు. ఇప్పుడు అదే పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తిరగబడి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీ ప్రవర్తనలో మార్పు రాకపోతే ఆంధ్ర రాష్ట్రం కూడా మీరు అడుగు పెట్టారు.